కరీంనగర్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ 60వ డివిజన్ పరిధిలోని ప్రముఖులతో సమావేశమయ్యారు. ఎంపీగా తనను గెలిపిస్తే 5 ఏళ్లలో కరీంనగర్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కోసం చేస్తామని వినోద్ కుమార్ తెలిపారు. ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలని, అందుకోసం వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకను మీరు ఒకటి పార్లమెంట్ పంపాలి. 2014 మీరు పంపిరు, అభివృద్ధి కనబడ్డది. నాకు తోడుగా ఉంటే మళ్ళా ఈ యొక్క స్పీడ్ ను మళ్ళీ అభివృద్ధి ముందుకు వద్దు. లేకపోతే మళ్ళా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత దరిద్రం ఉండనో ఆ దరిద్రం ఇప్పుడు వస్తుంది. ఒకప్పుడు నేను కరీంనగర్ మొత్తం తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద చిన్న చిన్న గుర్తులు పడుతుండే, మున్సిపాలిటీలు తవ్వుతుండే, బాధపడుతూ మళ్ళీ ఇమ్మీడియట్ గవర్నమెంట్ దగ్గర పోయి 2000 కోట్లు ఎద్దు, కరీంనగర్ నగరం మొత్తం బ్యూటిఫుల్ 2000 కోట్లు ఎద్దు. ఇప్పుడు మళ్ళా రోడ్ల మీద మొత్తం గుంతలు తవ్వి రోడ్డు మీద నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది పోతూ ఉంటే మళ్ళీ కరీంనగర్ అదే బొందలగడ మారే పరిస్థితికి వచ్చింది. ఉండి పనిచేసేటువంటి మాకు ప్రజలు మరి వాళ్ళకి నచ్చలేదో ఏదో మమ్మల్ని ప్రభుత్వం నుంచి తొలగించారు. ఓకే ఫైన్, బట్ ఈ రోజు ప్రతిపక్ష పాత్ర కూడా ఉండాలి ప్రజాస్వామ్యంలో. అందుకే మా మిత్రుడు మరి రమణారావు గారు ప్రశ్నించే గొంతుగా, అభివృద్ధి చేసే గొంతుగా కావాలి కాబట్టి నాకు మీరు ఓటేయండి. నేను వచ్చే 5 సంవత్సరాలు కరీంనగర్ ప్రజలకి